పండగ రోజు ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకోవడానికి నేను మీకోసం అయితే ఒక రెసిపీ తీసుకొచ్చాను. అదేంటో స్పెషల్గా చెప్పనక్కర్లేదు, మీకు చూస్తే అర్థమవుతుంది కదా. బిర్యానీ అనమాట. బిర్యానీ స్పెషల్గా కొత్తగా ఏముంటుంది అనుకుంటున్నారేమో. నార్మల్గా ఎవరైనా బిర్యానీ ఎలా చేస్తారు, రైస్ సపరేట్గా కర్రీ సపరేట్గా చేసిన తర్వాత దమ్ చేస్తారు కదా. కానీ అలా కాకుండా ఇలా మొత్తం ఒకటేసారి కర్రీ అండ్ రైస్ కలిపి బిర్యానీ చేసుకుంటే ఈజీగా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకోసం నేను అదే రెసిపీ చూపిస్తున్నాను అనమాట. అయినా బిర్యానీ స్పెషల్ కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. బిర్యానీ లవర్స్ చాలామంది ఉంటారు, నేను కూడా బిర్యానీ లవరే. బిర్యానీ ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు అస్సలకి. రోజు పెట్టినా తింటా నేనైతే. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే మనం చికెన్లో అన్ని మసాలాలు కలిపి మ్యారినేట్ చేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత మసాలాలు అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, సాజీరా అవన్నీ వేసుకోవాలి. తర్వాత అవి కొంచెం గోలిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని అవి ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. వాటిని కొంచెం ఒక నిమిషం పాటు ఇట్లనే ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇంకా పుదీనాకు వేసుకోవాలి. పుదీనాకు వేసుకొని కాసేపు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని మంచిగా ఆయిల్లో కలుపుతూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. గరిటెతో మంచిగా బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయినాక పసుపు కూడా వేసుకొని ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకొని 5 మినిట్స్ అలానే ఉంచాలి. బాగా కలిపిన తర్వాత 5 మినిట్స్ ఉంచితే చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ అంతా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇందులోనే రైస్ వేసుకోవాలి. మనం రైస్ అయితే ముందుగానే ఒక 30 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ అంతా తీసుకొని ఇందులో వేసి బాగా కలుపుకొని తగినంత వాటర్ పోసి ఉడికేంత వరకు పెట్టుకోవాలి. అంతే. కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే కమ్మటి బిర్యానీ రెడీ. సంక్రాంతి స్పెషల్. మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.